ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కాశీపురంలో పరువు హత్య కలకలం రేపింది. కాశీపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల డెక్క నవీన్ తమిళనాడులోని అరుణాచలంలో మృతి చెందాడు. అరుణాచలంలో భవనంపై నుంచి పడి నవీన్ మృతి చెందినట్లు గురువారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. అయితే ఇది సాధారణ మరణం కాదని, తమ బిడ్డను హత్య చేయించారని నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు. తమ కుమారుడు వెంకటాపురం గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, ఆమె తల్లిదండ్రులే అరుణాచలం తీసుకెళ్లి హత్య చేశారని నవీన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుడు నవీన్ జాతీయ స్థాయి అథ్లెట్. ప్రస్తుతం అచ్యుతాపురం సమీపంలోని ఫార్మాసిటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం తన స్నేహితులతో అరుణాచలం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపాడు. బుధవారం ఉదయం కూడా తల్లిదండ్రులతో నవీన్ ఫోన్లో మాట్లాడాడు. అరుణాచలం నుంచి చెన్నై వచ్చేస్తున్నామని చెప్పాడు. అయితే రాత్రి 9:30 తర్వాత నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. గురువారం ఉదయం ఓ యువకుడు కాల్ చేసి నవీన్ చనిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రాత్రి మేడ మీద నుంచి పడిపోయి చనిపోయాడని చెప్పాడు. అయితే నవీన్ మృతిపైన అతడి బంధువులు ఆరా తీశారు. అసలు ఎవరితో అరుణాచలం వెళ్లాడు అని ఆరా తీస్తే నవీన్ తన స్నేహితులతో కలిసి వెళ్లలేదని తెలిసింది. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుమార్తెను నవీన్ ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి తల్లితో కలిసి నవీన్ అరుణాచలం వెళ్లినట్లు తెలిసింది. అమ్మాయి తల్లి పథకం ప్రకారమే నవీన్ ను అరుణాచలం తీసుకెళ్లి సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్లు నవీన్ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నవీన్ ప్రేమించిన అమ్మాయి, ఆమె తల్లి అరుణాచలంలో పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. అరుణాచలంలో కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ డెడ్ బాడీని స్వగ్రామానికి పంపించారు. శనివారం ఉదయానికి నవీన్ డెడ్ బాడీ ఆనందపురానికి చేరుకోగా అక్కడి నుంచి నవీన్ స్నేహితులు, బంధువులు కాశీపురం గ్రామానికి ర్యాలీగా తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రేమించినంత మాత్రాన తమ కొడుకును హత్య చేయడం అమానుషమని నవీన్ తల్లిదండ్రులు రాంబాబు, విజయ కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. వచ్చిందండి. ఆ పొద్దు వచ్చాక ఏం జరిగిందని మేము ట్రైన్ టికెట్లో దూరగా తెలిసిందండి. మాకు ఎలాగ చనిపోయాడనేసి నేను ఏడుస్తుంటే ట్రైన్ టికెట్ల దూరగా వాళ్ళతో వెళ్ళాడని తెలిసింది. ఫ్రెండ్స్తో కాదని. రాంబేలు మండలం అండి, వెంకటాపురం గ్రామం అండి. ఆ అమ్మాయి పేరు రూప అండి. వాళ్ళ అమ్మగారి పేరు చిన్ని అండి. వాళ్ళిద్దరే నా కొడుకుని చంపారని టికెట్ల ద్వారాగా మాకు తెలిసింది. నా కొడుకు న్యాయం చెయ్యండి. అయ్యో, నాలాగా ఎవరికి కొడుకులకి చేయకూడదు. అమ్మాయిని ప్రేమించాడనేసి నా కొడుకుని చంపేశారు. నా కొడుకు పేరు కోసేశారని తెలిసింది. అంతేనండి, మాకు న్యాయం చెయ్యండి. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. నా కొడుకు చిన్న వయసు, ఆడికి ఏమీ తెలీదు. నా కొడుకుకి ఏం తెలీదు. ముమ్మాటికి వాళ్ళే చంపేశారు. మాకు న్యాయం చెయ్యండి. ఏ తల్లిదండ్రులకి ఇలా రాకూడదు. నా కొడుకుని చంపేసినట్టు ఎవరికి రాకూడదు. మాకు న్యాయం చెయ్యండి. మాకు న్యాయం చెయ్యండి. తండ్రి, నా కూతుర్ని ఇలా చేస్తాడని ఒక మాట మాకు చెప్తే నేను మందలించుకుందును. అంత దూరం తీసుకెళ్ళి ముమ్మాటికి వాళ్ళే చంపేశారండి. మీకు ఎవరు ఫోన్ చేశారు ఫస్ట్? అక్కడ అబ్బాయి ఎవరో చేశారండి. ఆ అబ్బాయి ఫోన్ చేసి మేడం నుంచి పడిపోయాడు అన్నాడండి. ఎవరి సెల్ నుంచి చేశారు? మీ సెల్ నుంచి, వాళ్ళ సెల్ నుంచి వచ్చిందా, మీ అబ్బాయి సెల్ నుంచి వచ్చిందా? అమ్మాయి సెల్ నుంచి వచ్చింది. అమ్మాయి సెల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఏమని? ఎలాగని మేడం నుంచి పడిపోయేదని చెప్పారు. మీరు ఎవరిని అడిగారా? మీరు మేము ఇంక అడగడానికి మేము ఇంకేమి అమ్మాయి సెల్ నుంచి వచ్చింది మీ ఫోన్. తర్వాత మీ అబ్బాయికి మీరు ఫోన్ చేయలేదా? ఫోన్ చేయండి.
ఇప్పుడు మీరు చివరిగా ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి శిక్ష శిక్షించాలనుకుంటున్నారు? వారికి ఏ విధంగా శిక్షించాలండి. వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని వాళ్ళు కంపల్సరీ శిక్షించమని మాకు చెప్పుకుంటే పిల్లల్ని మేము మందలించుకునేవారు. కానీ చెప్పకుండా అంత దూరం తీసుకెళ్ళి ఈ పని చేయడం న్యాయం కాదండి.